హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రజిత. ఈరోజు కంప్లీట్గా హాల్ క్లీనింగ్ రొటీన్ చేద్దామని పెట్టుకున్నాను. ఈ రొటీన్ క్లీనింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇది మొత్తం హాల్ మొత్తం క్లీనింగ్, ఈ ఫొటోస్ ఇవన్నీ చాలా డస్ట్ పట్టేసినాయండి. అందుకే అంటారు కదా, డైలీ కాకుండా వీక్ ఒకసారైనా క్లీన్ చేసుకుంటే మన ఇల్లు మనకే నీట్గా కనిపిస్తుంది అని. మాదేదో అనుకున్నా కానీ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి అసలు అమ్మ. అందుకే డైలీ కాకపోయినా కనీసం వీక్లీ ఒకసారైనా మనం కేటాయించన్నా ఒక్కసారన్నా నీట్గా క్లీన్ చేసుకోకపోతే మన మిస్టేకే అది. ఇంకా నేనైతే ఇంకా మొత్తం హాల్ క్లీన్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయా. అన్నీ ఇంకా చూడండి, మీకు బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ ఎలా ఉందో చూసి చెప్పండి. నాకైతే ఇంకా మొత్తం మా కింది కబోర్డ్స్ అయితే మా పిల్లలు పోగొట్టేశారు, చిన్నగా ఉన్నారు కదా, ఇంకా పీకేశారు. ఇంకాని అలా ఉంచాము. ఇంకా ఇక చూడండి, మొత్తం ఈ పైన ర్యాక్ మొత్తం కంప్లీట్గా డస్ట్ పట్టేసింది మొత్తం. అంటే మాది కొంచెం మెయిన్ రోడ్కి ఉంటుంది అలా ఇల్లు, అందుకే మొత్తం చాలా డస్ట్ వస్తుంది మా ఇంట్లోకి అయితే. ఇంకా పైన మొత్తం క్లీన్ చేసి తుడిసేసి ఇక ఫొటోస్ కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం నీట్గా పైన మొత్తం ఆర్గనైజ్ చేసేసుకున్నాం. ఈతల గౌతమ బుద్ధుడు ఉన్న దగ్గర అయితే ఇంతకుముందు అయితే టెడ్డీ బియర్స్ ఉండేవి పెద్ద పెద్దవి. ఇంకా అవి తీసేసి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాం. 2 ఏనుగులు గౌతమ బుద్ధునితోటి. ఇంకా అలా మొత్తం పైన ఎంత ర్యాక్లో నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని, ఇంకా కింద మొత్తం టీవీ సైడ్ మొత్తం ఫ్లవర్ బొకేస్ ఉంటాయి. ఇంకా అవి కూడా మొత్తం ఘోరంగా డస్ట్ పట్టేసినాయి. ఇంకా అవి కూడా వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని ఎండకు పెట్టేసుకున్నాం. కెమెరాకి మనకి బయట నీట్గా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా డస్ట్ ఉండిపోద్దండి. చూడండి మొత్తం ఎలా డస్ట్ వచ్చేస్తుంది మొత్తం. ఇంకా పైన అయితే అయిపోయింది. ఇంకా కింది సైడ్ అయితే ఇంకా ఇక్కడ బుక్స్ ఉంటాయండి. ఇంకా ఇవన్నీ మా హస్బెండ్ డైట్ బుక్స్ అండి. మొత్తం డైట్ బుక్స్ అన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టేసి, ఇంకా ఇక్కడైతే మేము సాంగ్స్ పెడితే ఊపే వస్తుంది అసలు. అంటే సాంగ్స్ పెట్టుకుంటే ఎనర్జీతోటి ఇంకొంచెం ఎక్కువ పని చేయగలుగుతామని ఇంకా సాంగ్స్ పెట్టేసుకొని మేమైతే పని చేస్తున్నాం. ఇంకా ఇక్కడైతే అన్నీ మా మెమోరీస్ అండి, ఇవన్నీ పిల్లల చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలన్నీ. ఇక్కడ సైడ్ మాకు ఒక ర్యాక్ లాగా, అంటే ఇట్లా సెల్ఫ్ లాగా ఇచ్చాడు, పాల్ సీలింగ్ తోటి చేయించుకున్నాం అది. ఇంకా దాంట్లో మొత్తం ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ నింపేసిన. కానీ ఇప్పుడు అనిపిస్తుంది చాలా డస్ట్ పట్టింది మొత్తం ఫ్రేమ్స్. కానీ లిమిటెడ్గా పెట్టుకోవాలి, చాలా ఉన్నాయి ఫ్రేమ్స్ అయితే. ఇది మా పాపకి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేకి ఇచ్చారు. ఇవన్నీ మెమోరీస్, మా బాబు చిన్నగా ఉన్నప్పటిది, మా పాప చిన్నప్పటి మా సెకండ్ పాప బర్త్డే అప్పటి ఫొటోస్ అవన్నీ. ఇంక ఈ సైడ్ ఇక ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ పెట్టడానికని ఇలా ఫాల్ సీలింగ్ తోటి చేయించుకున్నాం. పెడితే మాత్రం భలే లుక్ ఉంటుంది కానీ డస్ట్ మాత్రం చాలా పడుతుంది. అందుకే మెమోరీస్గా ఉంటాయని అలా చేయించి పెట్టుకున్నాం. ఇంకా అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఫొటోస్ అన్నీ తోసేసుకొని, ఇంకా అదైతే మొత్తం మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు. మేము మొత్తం క్లీన్ చేసేసుకొని కనీసం మాకు మార్నింగ్, ఇంకా ఆ రోజు సండే కదా ఎలాగో పిల్లలు ఉంటారులే ఇంకా అని చెప్పి ఇంకా లేట్ అయినా సరే అని ఇంకా మార్నింగ్ 9కి అలా పెట్టేసుకున్నాం. 1-2 అలా అయింది మాకైతే క్లీన్ చేసి మొత్తం. మీకు ఇక్కడ కెమెరాలో కనిపించేది కొంచెమే, కానీ మేము పడ్డ స్ట్రెస్ మాత్రం మస్తు చాలా. చూడండి ఒక్కసారి ప్లీజ్ చూసి చెప్పండి బిఫోర్ ఆఫ్టర్కి ఎలా ఉందో. చాలా నీట్గా అయింది కదా అసలు. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు కూడా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి.